ప్రేమించబడినప్పుడే అది కండిషన్, ముఖ్యమైనటువంటి కండిషన్. అదేంటి? ఇతరులతో నేను ప్రేమించబడటం ఏమిటి? అది నా వల్ల ఎట్లా అవుద్ది? వాళ్ళు మంచి ఆలోచనలతో ఉంటారా నా గురించి? వాళ్ళు నా గురించి మంచిగా మాట్లాడుకుంటారా? వాళ్ళు నాకు అన్నీ మంచిగా చేస్తారా? అవన్నీ నా వల్ల ఎలా అవుతుంది? అది నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది? దానికి నేను కర్తను ఎలా అవుతాను అనే అనుమానం వస్తుంది కదా మనకి. అందుకని ఏమంటున్నారంటే, యాజ్ పర్ న్యూటన్స్ థర్డ్ లా, ఏమిటది లక్ష్మి? న్యూటన్స్ థర్డ్ లా ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఎన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. నీ యాక్షన్కి తగ్గట్టుగానే ఈక్వల్ గాను ఉంటుంది ఆపోజిట్ రియాక్షన్. అంటే దానికి ఈక్వలే, సమాంతరంగా ఉంటుంది, ఏది తేడా ఉండదు. అంటే నువ్వు ఎదుట వ్యక్తి గురించి మంచి ఆలోచనలతోనే మంచి తలుపులతోనే ఉన్నావు అంటే ఖచ్చితంగా అవతల మంచి తలుపులే ఉంటాయి నీ గురించి. నీవు అతని గురించి నీ వచ్చినట్టుగా ఆలోచించేసుకుంటావు, అతను మాత్రం నీ గురించి వేరే ఆలోచిస్తూ ఒప్పుకోలేవు, నీవు తట్టుకోలేదు. కాబట్టి అక్కడ ఆ రియాక్షన్ ఎదుట నుంచి వస్తున్నటువంటి దానికి ఆ కారణం ఎవరో అంటే నీవే. కాబట్టి అందుకు అక్కడే ఇక్కడ మెహర్ బాబా చక్కగా తెలియజేస్తున్నారు. అందుకని నీవు మంచి ఆలోచనలతో కలిగి ఉంటే ఎదుటి వ్యక్తి గురించి మంచిగానే ఆలోచిస్తాడు. నీవు మంచి మాటలు మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి మంచి మాటలే నీవు స్వీకరిస్తావు. నీవు మంచి చేతలు కనబరిచినప్పుడు ఎదుటి వ్యక్తి నీ పరంగా కూడా మంచి చేతలనే కనబరుస్తారు. అడిగామండి, ఏంటండి మంచి చేతలు అంటే ఏమిటి? ప్రేమ సంబంధమైనటువంటిది అని అంటున్నారు కదా. మరి దానివల్ల ఎదుటి వాళ్ళ చేత ప్రేమింపబడినప్పుడు మాత్రమే భగవంతుని అనుగ్రహం వస్తుంది అంటున్నారు. మరి ఏమిటండి ఎలాగా అంటే చేశారు, నక్కి నక్కి మాట్లాడటం, ఎదుటి వాళ్ళు సంతోష పెట్టాలని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడటం, ఇది కాదు ప్రేమ మంచి అంటే. ఎదుటి వ్యక్తి ఏ ద్వేషభావము లేకుండా ఎవరికి హాని తలపెట్టినటువంటి నీ యొక్క మనస్తత్వము అన్నాడు. నిజముగా జాగ్రత్త గమనించండి. ఎవరికి ఏ ద్వేషభావము ఉండనటువంటి రీతి మన రీతి, ఎవరికి హాని తలపట్టినటువంటి మన భావము. అంతేకాక నక్కి నక్కి మాట్లాడటము, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చాలా నెమ్మదిగా నమ్రతగా మాట్లాడటము, ఇది కాదు మంచి ప్రేమ అంటే. ఎదుటి వ్యక్తి మీద ఏ ద్వేషభావము ఉండకూడదు, ఎదుటి వ్యక్తికి ఏ హాని కనపడాలని ఎప్పుడూ కోరుకోకూడదు. మీరు రెండు జ్ఞాపకించుకోండి, అదే మంచి, అదే ప్రేమ. అప్పుడు మాత్రమే ఎదుటవాడు అంతరాంతరాల్లోంచి మీకు రెస్పాండ్ అవుతాడు. అది ప్రేమ సంబంధమైనటువంటి రెస్పాన్స్ అంటే అన్నారు గురుగారు. ప్రతిబింబ స్థితి అంటే ఏది నువ్వు కనిపించావో అదే నీకు కనిపించదు. ఏది నువ్వు మరలా మార్చుకుని కనిపించావో అదే మరి నీకు కనిపించదు. అది ప్రతిబింబం అని. నీ యొక్క ప్రతిబింబం ఎదుటి వాళ్ళలో కనపడుతుంటుంది. నీ ఆలోచన, నీ మాట చేత ఎదుటి వాళ్ళలో ప్రతిబింబింపబడుతూ ఉంటుంది. నీ కళలను నువ్వు చూసుకుంటూ ఉండవచ్చు అనేది అక్కడ అండర్స్టాండింగ్. ఎందుకు మరి ఇతరుల మానవులందరిచేను ప్రేమింపబడినప్పుడు మాత్రమే అన్నారు? ఎందుకు ఈ కండిషను? వాళ్ళందరితో కూడా నువ్వు ప్రేమింపబడినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తాడు. లేకపోతే భగవంతుడు ఎవరంటున్నారు. ఎందుకు అనంటే ఆయన స్థానం ఎక్కడ ఉన్నది అంటే ఆ అనుకున్న మానవుల అందరిలోనూ నేను ఉన్నాను కాబట్టి ఆయన స్థానం ఎక్కడుందంటే అందరిలోనూ ఉన్నది. అందరిలోనూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీపై మంచి తలపులు, మంచి చేతలు, మంచి మాటలు కలిగి ఎటువంటి వేరు భావన లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ అందరిలో ఉన్నటువంటి ఏకైక స్థితి అయినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి నీవు పాత్రుడు కాగలుగుతావు. అదే మెలుకుర్పు, అదే కావాలి అని మనకు తెలియజేస్తున్నారు. నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క మంచిగా ఉండాలని మరి మూడు వ్యక్తుల గురించి చెప్పవసమా ఎప్పుడును అన్నది. ఎదుటి వ్యక్తి నన్ను ఏదో మంచిగా చూడాలి, నన్ను ఏదో గొప్పగా చూడాలనే భావన పెట్టుకుని మూడో వ్యక్తి గురించి ఎప్పుడు ప్రస్తావించవసమా అన్నది.
ఎందుకనంటే ఆ మూడో వ్యక్తిగా వేరు అని నువ్వు అనుకున్నావు అంటే భగవంతుని యొక్క స్థితిని నీవు వేరుపరిచిన వాడు అవుతున్నావు అక్కడ. కాబట్టి ఆ విద్యాచార్యులు నువ్వు కాకు అని తెలియజేయడం. మూడో వ్యక్తి మాస్టర్ అయి ఉన్నాను, నాకు ఏ సంస్కారం ఉండదు, వాళ్ళని ప్రస్తావించి చెప్పుకోవటం, ఆ టైంలో ఏ సంస్కారం వ్యక్తమై ఉన్నదో అది కూడా రద్దు అయిపోతుంది చెప్పి తెలియజేసి అవతార పురుషుడు కానీ మాస్టర్ ఒకే ఒక స్థితి దాని గురించి ప్రస్తావించుకోండి ఎనీ టైం ఏ టైం సరిపోతుంది. ఇంకా ముందుకు వెళ్తూ గురుదేవుడు తెలియజేస్తున్నారు, బిడ్డల యొక్క ప్రేమను పొందలేనటువంటి ఆ స్థితిలో బిడ్డలను పెంచారు అని అంటే అది బిడ్డల తప్పు కాదు, తల్లిదండ్రుల యొక్క తప్పే అని అంటున్నారు. బిడ్డల యొక్క ప్రేమ పొందలేనటువంటి ఆ స్థితిలో బిడ్డలను పెంచారు అని అంటే అది బిడ్డల యొక్క తప్పు కాదు, తల్లిదండ్రుల యొక్క తప్పే. ఎంత కసువు నుండి నేను నిన్ను ఎంత వాడిగా పెంచాను, ఎంత విద్యాబుద్ధులు నేర్పించాను, వాడికి ఉద్యోగం ఇప్పించాను, వాడిని ఎంత అభివృద్ధిలోనికి తీసుకువచ్చాను. మానవ మాత్రులమైనటువంటి మనం అనుకునేటటువంటి మాటలు ఆలోచనలు ఎలా ఉంటాయి అనంటే, ఎంత కసువు నుండి నేను నిన్ను ఎంత వాడిగా పెంచాను, ఎంత విద్యాబుద్ధులు నేర్పించాను, వాడికి ఉద్యోగం ఇప్పించాను, వాడిని ఎంత అభివృద్ధిలోని తీసుకొచ్చాను అని అనుకోవడం అనేది ఉన్నది చూసారా. మామూలుగా అనుకుంటాం, చేసినప్పుడు అనుకుంటే ఏమవుద్ది అనుకుంటాం, అని అనుకోవడం ఉన్నది చూసారా, అది అజ్ఞానము అన్నారు. నీవు అలా అనుకున్నావు అని అంటే అది అజ్ఞానము సుమా అన్నారు. ఎందుకు ఎందుకు అని అంటే మనకు వస్తున్న ప్రశ్న, ఎందుకు అజ్ఞానం అది అని అంటే బాబా యొక్క తత్వాన్ని మనము అవగాహన చేసుకున్నట్లయితే, నిజంగా బాబా యొక్క తత్వాన్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే, ఏ ఆత్మ ఏ జీవుని యొక్క కర్మ ఆ జీవితానికి అనుగుణ్యమైనటువంటి రీతిలో జీవింప చేసేయడానికి విద్యాబుద్ధులు నేర్పుతుంది, అవకాశాన్ని ఇస్తుంది, పెంచుతుంది, పెద్ద చేస్తుంది. కారణం చూసారా, ఏ ఆత్మ ప్రతి జీవిలోనూ ఆత్మ పరుడై ఉంటుంది. ఆ ఆత్మ ఏ ఆత్మ ఏ జీవి యొక్క కర్మ ఆ జీవితానికి అనుగుణ్యమైనటువంటి రీతిలో జీవింప చేయటానికి విద్యాబుద్ధులు నేర్పుతుంది, చక్కగా అవకాశాన్ని ఇస్తుంది, పెంచుతుంది, పెద్ద చేస్తుంది. ఆత్మ వారిలో ఉన్నటువంటి ఆత్మ ఆ వారి యొక్క కర్మానుగుణ్యంగా వారికి అవకాశాన్ని ఇవ్వటం, విద్యాబుద్ధులు నేర్పటం, పెంచుతుంది, పెద్ద చేస్తుంది అంతే తప్ప మనము నిమిత్త మాత్రులము, నిమిత్త కారణము. కారణం లేదు అని లేదు, మరి మన పాత్ర ఏమీ లేకపోతే ఎందుకు మన కాము ఉంటే పోలా అనుకుంటారేమని. కారణం ఉంది, నీవు కూడా అక్కడ కారణమై ఉన్నావు, కానీ నిమిత్త కారణమై ఉన్నావు. అక్కడ నీవనేది ఉండాలి. అక్కడ నీవనేది ఉంటేనే నీ ద్వారా విద్యాబుద్ధులు నేర్పింపబడి అభివృద్ధిలోనికి వస్తారు వారు అక్కడ. కానీ నీ కారణం ఏమిటంటే నిమిత్త కారణమై ఉండాలి. నీ ద్వారా వారి యొక్క ఆత్మకు సహాయాన్ని అందింపబడాలి, వారు విద్యాబుద్ధులు నేర్చి అభివృద్ధిలోనికి రావటానికి కారణమై ఉంటావు. బట్ నిమిత్త కారణమై ఉండాలి అక్కడ. నీవు నిమిత్త మాత్రలో మాత్రమే. ఉదాహరణ తెలియజేశారు. కుండ తయారు చేశారు కుమ్మరు కుండ తయారు చేసినప్పుడు చక్రం మీద తిప్పు కుండ తయారు చేస్తారు. ఆ సందర్భంలో కుండ తయారు చేయడానికి మూలం ఉపాదాన కారణం ఏంటంటే మట్టి. ఈ మట్టి చక్రం మీద పెట్టి తిప్పుతూ ఈ కుండలు చేసేవాడు ఏంటంటే దాన్ని ఆ షేప్ చేసుకుంటూ వెళ్తుంటాడండి. దాన్ని ఆ మట్టిని షేప్ చేసుకుంటూ కుండ తయారు చేస్తాడు. ఆ కుమ్మరి వాడు నిమిత్త కారణం అయ్యాడు.
ఇక్కడ ఉపాదాన కారణం సంస్కారము అంటారండి గురుగారు. అట్లాగే ఈ జీవితాన్ని సర్వజీవుల యొక్క జీవితాన్ని జీవింపచేసి పరిపోషింపచేసేది ఈ సృష్టి నిర్వాహకుడైనటువంటి ఆ పరమాత్మ. అదే ఇప్పుడు తెలియజేసిన ఉదాహరణ. అక్కడ నీవు నిమిత్త కారణంగా ఉంటావు, కానీ అక్కడ ఈ జీవుల యొక్క జీవితాన్ని జీవింపజేసి పరిపోషింపజేసేది ఎవరు అని అంటే ఈ సృష్టి నిర్వాహకుడైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ ఈ ఆత్మల ద్వారా ఈ యొక్క చిరంజీవులకు చిన్నారులకు చక్కటి విద్యాబోధననిచ్చి వారికి అవకాశాన్ని ఇచ్చి చక్కటి ఎదుగుదల కోసమై సహాయం చేస్తూ ఉంటారు. అక్కడ పరమాత్మ. మధ్యలో నీవేమిటి అంటే ఉపాదాన కారణం, అంటే నిమిత్త కారణమై ఉన్నావు అక్కడ, అంతే. నీవు లేనిది అది ప్రసరింపబడదు, అక్కడ నీవు కావాలి అంతే. తప్పితే ఆ పరమాత్మను మర్చిపోయి ఆ పరమాత్మ ప్రసరించేటటువంటి అనుగ్రహంతో వీరు పెంపొందించుతున్నారు, పెరుగుతున్నారు అనేది మర్చిపోయి నేను పెంచాను, నేను పెద్ద చేశాను, నేనేదో వాళ్ళను వృద్ధి చేశాను అనేటటువంటి తలంపు ఎప్పుడూ ఉండకూడదు అని తెలియజేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి, అవగాహన చేసుకోవాలన్నారు. మెహర్ బాబా వారు ఇచ్చినటువంటి దాన్ని అవగాహన పరుచుకొని ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ జీవరాశుల యొక్క జీవితాన్ని, జీవుల యొక్క జీవత్వాన్ని కూడా జీవింపజేసి పరిపోషింపజేసేది ఎవరు అనంటే పరమాత్మ స్వరూపుడు అని గుర్తుపెట్టుకొని నీ పాత్రను నీవు పోషించాలి. పోషించకపోతే అది తప్పు. మళ్ళీ నీ పాత్ర నీవు పోషించే తీరాలి, కానీ అది పరమాత్మ స్వరూపుడి యొక్క అనుగ్రహం చేత లభించబడుతుంది అనేది అండర్స్టాండింగ్తో ఉండాలి తప్ప వేరు భావనలోనికి వెళ్ళావు అని అంటే అది అజ్ఞానమే అవుతుంది సుమా అని తెలియజేస్తున్నారు. ఆ తలంపు కూడా ఉండకూడదు అన్నారు. అక్కడ నువ్వు మాట నక్కర్లేదు, నువ్వు చేతల్లో చూపించే అక్కడ ఆ తలంపు కూడా నీ స్మృతిలో ఉండకూడదు. అది తనతో సహా అంటే అన్నిగా ఉండి నేను అనే భావన లేకుండా నన్ను కూడా పోషించేది. అవును, సకల జీవరాశుల్లో మరి నేను లేనా? మరి సకల జీవరాశులు అన్నప్పుడు ఆ జీవరాశుల్లో నేను కూడా ఒక జీవరాశిని, మరి నన్ను కూడా పరమాత్మ స్వరూపుడే పోషించేది. ఇప్పుడు ఈ విషయం గురించే మెహర్ బాబా తెలియజేస్తూ, మరి మనం అనుకుంటూ ఉంటాం చాలామంది పిల్లలు కొంతమంది బాగా చదువుతున్నారు, కొంతమంది బాగా చదవట్లేదు, వాళ్ళని ఏదో రకంగా చదివించేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. దానికి బాబా తెలియజేస్తున్నారు, నీవు గుర్రాన్ని రేవు దగ్గరికి తీసుకువెళ్ళగలవు కానీ నీరు త్రాగించలేవు. అలాగా నీరు త్రాగించడానికి దానికి దప్పిక మీద ఆధారపడి ఉంటుంది. దాని నీరు త్రాగించాలంటే దానిలో ఆ దప్పిక మీద ఆధారపడి ఉంటుంది అంటారు. ఆ దప్పిక కలిగితే అది తాగుతుంది, తప్పితే నీవు అక్కడ తీసుకెళ్ళినంత మాత్రం నీవు నీరు త్రాగించలేవు సుమా అని తెలియజేస్తున్నారు. ఉదాహరణకి నీవు సాకి పెంచినటువంటి ఆ పెంపుదల వాళ్ళ కర్మను బట్టి వ్యక్తమవుతుంది తప్ప నీ ప్రయోజకత్వం వల్ల కాదు. నీవు సాకి పెంచినటువంటి ఆ పెంపుదల వాళ్ళ కర్మను బట్టి వ్యక్తమవుతుందే తప్ప నీ ప్రయోజనం వల్ల కాదు సుమా అని తెలియజేస్తున్నారు. వాళ్ళకి విద్యాబుద్ధులు కలుగుతున్నవి అని అంటే నీ ప్రయోజకత్వము కాదు, వాళ్ళకి వాళ్ళ కర్మ ఇచ్చినటువంటి అవకాశము. దానికి భగవంతుడు దోహదం చేసి పెంచి పోషించినటువంటి స్థితిగానే మనం అవగాహన చేసుకోవాలి అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు కుమారి గారు ఉన్నారు, చాలా మంది పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి 2 సార్లు చెప్తారు, 4 సార్లు చెప్తారు, 6 సార్లు చెప్తారు. చెప్పి 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 చదవరా 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 అని చెప్పి వాడు ఎంతసేపటికి చదవట్లేదు, ఎంతసేపటికి నేర్చుకోవట్లేదు. చివరికి చికాకు పుట్టి ఏమంటారు, నీ కర్మలా ఉంది అంటారు. అదే ఇక్కడ బాగుంది, అదే సత్యం. మనం అక్కడ ఏదో కోపంతో నీ కర్మ అని అంటారు, కానీ అక్కడ వాళ్ళ కర్మే నిజంగా వాళ్ళ కర్మ ఇచ్చినటువంటి అవకాశం అట. అది వాళ్ళు చేసుకున్నటువంటి కర్మను అనుసరించి వాళ్ళకి అవకాశం కలిగిస్తుందట.
ఎవరు? భగవంతుడు. వాళ్ళ కర్మాంతరం వాళ్ళు నేర్చుకోవటానికి, వాళ్ళు విద్యాబుద్ధులు చక్కగా అవలంబించుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు? వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళలో ఆ బుద్ధి కలగాలట. నేను చదువుకోవాలి అనే బుద్ధి వాళ్ళకి కలిగిందనుకోండి, అప్పుడు అందులో ఉన్న భగవంతుడు సహాయం చేస్తాడు. ఆయన దోహదం చేసి అన్నారు. ఆ భగవంతుడు సహాయం చేస్తాడు. వెంటనే ఎస్ నీకు చదువు ఇస్తున్నాను, చదువుకోవాలని చక్కగా అవకాశాన్ని ఇచ్చేస్తాడు. అందుకే గుర్రం ఎగ్జాంపుల్ చెప్పారు. దాహం దానికి వేస్తే నీవు నీరు తాగించగలవు, కానీ దాహం వేయకపోతే ఎంత నీరు దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఉంచినా, ఎంతసేపు ఉంచినా తాగదు. అక్కడ తీసుకెళ్ళడం వరకే నీ వంతు, నీ బాధ్యత. దానికి దాహం కలిగినట్లయితే ఖచ్చితంగా తాగుద్ది. అట్లాగా స్టూడెంట్కి ఆ తృష్ణ కలగాలి, నేను చదవాలి అనేటటువంటి తృష్ణ ఉన్నప్పుడు భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు అని తెలియజేస్తున్నారు. అక్కడికి వాటిలో అది ఉంటే భగవంతుడి సహాయం అందుతుంది. అంది తన అనుగుణంగా వారు చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుని పెంపొందింపబడతారు. అక్కడ వారి యొక్క కర్మ ఇచ్చే అవకాశమే కానీ అక్కడ నీకు ఎటువంటి ప్రమేయం లేదు అనే అవగాహన పరుచుకోవాలి. అక్కడ మళ్ళా నేనేదో చేశాను అని తీసుకొచ్చావంటే అది మళ్ళా అజ్ఞానంలో నీవు కూరుకుపోయిన వాడుగా అవుతావు సుమా అని తెలియజేస్తున్నారు. అందువలన ఏమి నేర్చుకోవాలి అనంటే ఒకళ్ళ నుండి ఏ విధమైనటువంటి ప్రతిఫలము ఆశించకూడదు. ఎందుకని? అక్కడ నీవు ఏమి చేసావని నువ్వు ప్రతిఫలం ఆశించాలి? అక్కడ ఏం చేసావని ప్రతిఫలం ఆశించాలి? అక్కడ కేవలం నీవు నిమిత్త కారణమై ఉన్నావు. అక్కడ అంతా పరమాత్మ స్వరూపుడు ఆ భగవంతుడు. ఆయన చూసుకుంటున్నారు, ఆయన చేస్తున్నారు వారికి సహాయాన్ని. ఆయన సహాయం చేసి వారిని పెంచి పెద్ద చేసి మంచి అభివృద్ధిలోని తీసుకొచ్చి చక్కటి ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతున్నారు. మధ్యలో నీ పాత్ర ఎంత? కానీ నేను చేశాను, నేను పెంచాను అని అనేటటువంటి ఆ భావనలు, ఆ తలంపులు కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. అది అజ్ఞానం అన్నారు. అజ్ఞానం మనకెందుకు? అజ్ఞానం నుంచి దూరం అవ్వాలని కదా మన జ్ఞానంలోకి వెళ్దాం అనుకుంటున్నాడు. మళ్ళా ఆ తలంపులతో అజ్ఞానంలోకి ఎందుకు వెళ్ళాలి మనం? కాబట్టి అవి మనకేమొద్దు. సర్వ జీవరాశులు అన్నింటికీ కూడా ఆయన సహాయంతో ఆ పరమాత్మ స్వరూపుడు, ఎక్కడున్న పరమాత్మ స్వరూపుడు? మనలోనే అంతర్యామిగా ఉండి మన యొక్క ఆత్మల ద్వారా ఈ జీవులకు సహాయం అందిస్తున్నారు. ఈ జీవుడికి సహాయం అందిస్తూ జీవుని జీవింపజేస్తున్నారు, పరిపోషిస్తున్నారు అని తెలియజేస్తున్నారు. మరి అటువంటప్పుడు మనం ప్రతిఫలాన్ని ఎలా ఆశిస్తాము? మనకి రైట్ ఉందా? ఏ వ్యక్తి నుంచి కూడా మనం ఏ ప్రతిఫలాన్ని ఆశించే రైట్ మనకు లేదు. అందుకని ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. దయచేసి ఆశించవద్దు. ఆశించావా మళ్ళీ అజ్ఞానంలో కూరుకుపోయినట్లే అవుతుంది. లేనిపోని ఆగామి కర్మను నువ్వు తెచ్చుకున్న వాడివే అవుతావు మరో జన్మ కోసం. అది వద్దు. అందుకని ఏ ప్రతిఫలాన్ని ఆశించవద్దు అని తెలియజేస్తున్నారు. ఎవరి జీవితము వారిదే, ఎవరి కర్మ వారు నెత్తిన పెట్టుకుని వస్తూ ఉంటారు. ఎవరి జీవితం వాళ్ళదే. ఇక్కడ ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, ఎవరి జీవితం వాళ్ళదే. ఎవరి కర్మ వాళ్ళు నెత్తిన పెట్టుకొని వస్తూ ఉంటారు. ఆ కర్మానుగుణ్యమైనటువంటి జీవితమే వారు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ కర్మానుగుణ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మనం ఏ రకంగానూ బాధ్యులం కాము. ఎవరి కర్మను వాళ్ళు నెత్తిన పెట్టుకొని వస్తూ ఉంటారు, మోస్తూ ఉంటారని తెలియజేస్తున్నారు. ఒక పెట్టె నెత్తిన పెట్టుకొని మోస్తూ ఉంటే మనకు కనపడుద్ది. మరి కర్మను నెత్తిన పెట్టుకొని వచ్చేది మనకు కనపడుద్దా? మనకు కనపడదు. కానీ అవతారులకి సద్గురువులకి అది కనపడదు. అవతారు సద్గురువులు వ్యక్తిని వ్యక్తిగా చూడరు, ఆత్మగా వారి నెత్తిన ఎంత బండబరువు కర్మ ఉందో దాన్ని చూస్తారు. చెప్పుకుంటున్నాడు మన వ్యక్తి ఆఖరి లాస్ట్ నుంచి ఇంటూ వచ్చి నా కర్మ ఎలా ఉందండి అన్నాడు. సత్యం చెప్పావు అన్నాడు. అక్కడ అదే తెలియకో తెలుసో చిరాకుతోనో ఇంకోటి నా కర్మ అంటారు. నిజానికి అది కర్మే కారణమై ఉన్నది. అది తెలుసు కాబట్టి సత్యం చెప్పావు. ఆయనకి అర్థమై ఉండదు కూడా ఆ వ్యక్తికి. కాబట్టి
ఆ సద్గురువులు ఏం చూస్తారంటే ఆత్మస్వరూపుడిగానే చూస్తారు. ఎవరు వెళ్ళినప్పుడు కూడా, ఎవరు వెళ్ళినా వారిని ఆత్మగా తిలకిస్తారు. వారి నెత్తిన ఎంత పెద్ద కర్మ పెట్టి ఉందో, కర్మ బరువు ఉందో, ఎన్ని జన్మల నుంచి వాళ్ళు పోగేసుకొచ్చినటువంటి కర్మ ఎంత బరువు ఉందో దాన్ని గుర్తిస్తారు. గుర్తించి వారు చేసే సహాయాన్ని ఏంటంటే ఆ కర్మ రహితపరచడం కోసము వారికి మార్గాన్ని సుగమం చేస్తారు. వారు చేసే సహాయం అది. మనంతా మనం చేసుకోవాలంటే మనకు తెలియదు, మనకు ఆ మార్గం తెలియదు. ఎందుకంటే ఎంత మోసుకొచ్చామో మనకేం తెలుసు, మన నెత్తిన ఎంత బరువు ఉందో మనకేం తెలుసు. కానీ వారికి తెలుసు కాబట్టి ఆ సహాయాన్ని అందిస్తారు అని తెలియజేస్తున్నారు. అదే మెహర్ బాబు చెప్తే సద్గురు యాక్ట్స్ అంటే అన్నారు. నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. ఏం పని చేస్తూ ఉంటారు? యావత్ మానవాళిని మేల్కొల్పడానికి, మేల్కొల్పుకు ఆటంకంగా ఉన్నటువంటి వారిని అన్నింటినీ రహితపరచడం కోసము. రహితపరచడం అంటే ఆయన తుడిచేస్తారా? తుడిచేయరు. నీ ద్వారానే, ప్రతి జీవి ద్వారా నీవు దాన్ని ఎరుకతో నీ అంతా నీవు తుడుచుకున్నట్టు చేస్తారు. అది అంటే ముళ్ళును ముళ్ళుతో తీయటం అంటే, ఎందుకంటే ఆ ఎరుక రాకపోతే నీవు మేల్కొనలేవు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి స్థితికి వెళ్ళాలి మేము. ఏదో ఈ రోజు తెలుసుకొని రేపు పోయేది కాదు. కాబట్టి అందుకని నీ చేతే ఆయనకి వారు చేసే సహాయం ఏంటి? ప్రతి జీవును వాళ్ళ చేతే ఎరుకపరుచుకొని ఎరుకలో నుంచి జ్ఞానానుభవం తీసుకెళ్లి జ్ఞానానుభవంతో జీవింపజేస్తారు. అది సద్గురు యాక్ట్స్ అంటే. ఆయన యాక్ట్ చేసేది జీవులతోటే యాక్ట్ చేస్తూ ఉంటారు వారు అని తెలియజేశారు. కైంకర్యమై ఉంటుంది, కైంకర్యం అయిపోయిన స్థితి నివేదింపబడి ఉంటారు ప్రతి ఆత్మతో ఏకాత్మగా. అది ఆయన యొక్క సహజ సమాధి స్థితి. అంటే ఏ పని చేసినా ఈ సహజ సమాధి స్థితిలో ఉండి కైంకర్యం ఉండి నివేదింపబడుతూ ఉండి నిరంతరం ఈ కృషి జరుగుతూనే ఉంటుంది ప్రతి బద్ధాత్మని ఉద్ధరించడానికి అని ఈ మేల్కొల్పు కార్యక్రమంలో స్పష్టం. ఎలాగ ఏ రూపంలో ఉండి? అంతర్యామిగా ఉంది. అంతర్యామిగా ఉంది. యావత్ జీవరాశులు అన్నింటిలోనూ, మరి ఎక్కడి నుంచి అంటే అందరిలోనూ, బద్ధాత్మలు అన్నింటిలోనూ అంతర్యామిగా ఉండి సహాయం అందిస్తూ ఉంటారు. యూ విల్ యాక్ట్ ఫ్రమ్ దట్ స్టేజ్ అన్నమాట. ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు జీవుని యొక్క ద్వంద్వానుభవాన్ని గురించి మనం మాట్లాడుకున్నాము. జీవాత్మ యొక్క ద్వంద్వానుభవాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ద్వంద్వానుభవంలో అది కూడా భాగమై ఉండి కొడుకు చేత చంపబడేటటువంటి కర్మ ఉన్నట్లయితే ఆ అనుభవం కూడా పొందబడవలసి ఉంటుంది తప్ప అది తప్పదు అని అన్నారు. ఆ అనుభవం ఉంటే అది పొందబడవలసి ఉంటుంది తప్ప, కర్మానుభవం అది ఉంటే కనుక పొందవలసి ఉంటుంది, అది తప్పదు అని తెలియజేశారు. ఇటీవల లేచి అడిగారు నా వ్యక్తి, నా కొడుకు చేత అయితే నేను చంపబడతాను, కర్మ ఉంటే తప్పదు వాళ్ళంటే అది నవ్వుతుంది. ఎందుకంటే నువ్వు జీవింపు చేస్తే అది అతను మారడు, ఆ కర్మ నీకు ఉంటే తప్పకుండా అదే జరుగుతుంది అని తెలియజేశారు. ఈ పాయింట్ వచ్చాను. అందుకనే కర్మ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందా, ప్రతి జీవి వాళ్ళ కర్మానుసారం జీవిస్తున్నారు అనేది గుర్తించాలి. మనం మామూలుగా ఏం చేస్తాం, మనకు నచ్చని మాట వస్తే వెంటనే దాన్ని తోలనాడతాం, మనకు నచ్చని చేతలు ఏమన్నా కనబరిస్తే వెంటనే దానికి వ్యతిరేకంగా మాట్లాడతాం. కానీ అక్కడ ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తించారు అంటే కర్మానుసారంగా ప్రవర్తించారు అనే గుర్తింపు, అవగాహనతోటి అక్కడ ప్రేమతో వ్యవహరించవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ఎందుకు? అక్కడ మన స్వార్థం ఉంది, మళ్ళీ ప్రేమే కావాలి కాబట్టి మనకి, మళ్ళీ మన గురించి మంచిగానే ఆలోచించాలి, మన గురించి మంచిగానే మాట్లాడాలి, మన తరఫున మంచి చేతలే కనపరచాలి, అప్పుడు మాత్రమే మరి నేను విడుదల అవ్వగలను. ఎందుకని అక్కడ ఈ ఆత్మ విడుదల కావాలి. ఈ ఆత్మ ఫ్రీ లైఫ్. సోల్కి బంధనలు ఉన్నాయా? ఆత్మకు బంధనలు ఉన్నాయా? లేవు. జీవుడమైన మనం ఎన్ని ఏర్పరచుకున్నాం. మరి ఇక్కడ ఏమి కావాలి? ఆత్మ విడుదల కావాలి, బంధనలన్నింటి నుంచి విడుదల కావాలి. బంధనలన్నింటి నుంచి అంటే ఎక్కడ ఉన్నాయి? మన చుట్టూతోనే ఉన్నాయి. మన చుట్టూతోనే మనం ఏర్పరచుకున్న బంధనలే. ఈ బంధనలన్నింటి నుంచి విడుదల కావాలంటే వాళ్ళ తలపుల్లో కూడా మన గురించి వేరుగా ఉండకూడదు, వాళ్ళ మాటల్లో కూడా మన గురించి వేరుగా రాకూడదు, ద్వేషభావం రాకూడదు, వాళ్ళ తలపుల్లో కూడా ద్వేషభావం ఉండకూడదు. ఉన్నట్లయితే అది ఆటంకపరిచేస్తుంది.
అది బంధించేస్తుంది, అది గేలం అట్లా లాగేస్తుంది మన వెనక్కి, మనం ముందుకు అనదు. మనం ఎంతో కష్టపడి సాధన చేసి ధ్యానాలు చేసి మనం మళ్ళీ జన్మ నాకు వద్దురా బాబు అనుకుంటాం. కానీ ఏ వ్యక్తి ద్వేషభావం ఒకటి ఉందనుకోండి నీకు మన గురించి, ఆ ద్వేషభావం మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఈ భూమి మీద పడాలి, అది అనుభవించేస్తుంది. అది క్లియర్ అయ్యేదాకా తప్పదు, అది అనుభవించాలి. అందుకని మన కోసం అందుకని జాగరూకుడు అయి ఉండండి. ఏ వ్యక్తి యొక్క తలపులలో కూడా నీ గురించి చెడు భావంలో ద్వేషభావంలో లేకుండా మీరు జీవించింది. మాటలలో అవకాశం ఇవ్వకండి, వాళ్ళ చేతలకు అవకాశం ఇవ్వకండి. అంత నేర్పుగా చక్కగా జీవించింది అంటే నీవు మంచి తలపులతో ఉండు, నీవు ప్రేమయుతమైనటువంటి తలపులతో ఉండు, ప్రేమయుతమైనటువంటి మాటలనే మాట్లాడు, ప్రేమయుతమైనటువంటి చేతలనే కనపరచు. ఆటోమేటిక్గా మానవులందరి యొక్క ప్రేమకు నీవు పాత్రుడు అవుతావు. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి నీవు పాత్రుడు అవుతావు, అంటే అర్హత కలిగిన వాడు అవుతావు అని. భగవంతుడి యొక్క అనుగ్రహానికి అర్హుడు అయ్యావనంటే ఇక ఆయన ఇచ్చినటువంటి మేల్కొలుపులో నీవు చక్కగా క్లియర్గా మేల్కొనగలుగుతావు, 100% మేల్కొనగలుగుతావు అనేది అవగాహన ఇచ్చారు. ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనకు అవసరమైనటువంటి మేల్కొలుపు అంటే అనే చాప్టర్ గురించి గురుదేవులు తెలియజేస్తున్నారు. ఏమిటి అని అంటే ప్రారంభంలో బాబా సాంప్రదాయకులు చెప్పినటువంటివన్నీ కూడా చెప్తారు. వీటికి ఉండే స్థానం వీటికి ఉన్నదని, అవే సత్యమని నమ్మినటువంటి వారు ఆచరించి దానిని విడిచిపెట్టడానికి అనుగుణ్యంగా చెప్పుకుంటూ వస్తారు. ఎందుకనంటే ప్రారంభంలో ఉన్నప్పుడు ఎవరు ఏ సాంప్రదాయం నుంచి వచ్చినప్పుడు ఆ సాంప్రదాయాన్ని తప్పనంటే యాక్సెప్ట్ చేయలేదు. తప్పే కదా, ఆ సాంప్రదాయాల్లో ఇంతవరకు తెలియజేయబడింది, దాని తర్వాత ఇది ఉన్నదని చెప్పినా కూడా దాన్ని ఎరుకుపరచు ముందు. అందుకని ఏమంటారు, చెప్పిన అన్నింటినీ కూడా చెప్తారు బాబా. చెబుతూ దాంట్లో ఉన్నటువంటి సత్యం ఎంత, వాటిలో ఉన్నటువంటి స్థానం ఎంతవరకు ఉన్నది అనేటువంటిది క్లియర్గా వివరించి చెప్పినప్పుడు అప్పుడు దాన్ని అధిగమించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఆచరించి దానిని విడిచిపెట్టడానికి అనుగుణంగా ఆచరించమంటారు. ఆచరించండి, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మంచి చెప్పారు, చెడు లేదు. ఆ మంచి చెప్పినటువంటి దాన్ని ఆచరించి దానికి బంధింపబడకుండా విడిచిపెట్టబడేదానికి అనుగుణ్యంగా చెప్పుకుంటూ వస్తారు బాబా. అదేవిధంగా పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగం చెప్పారు. సాంఖ్యులు చెప్పినటువంటి ప్రకృతి పురుషుని యొక్క విభేదాన్ని తెలియజేశారు. అద్వైతం చెప్పేటటువంటి ఏకత్వ సంబంధమైనటువంటి అనుభవాన్ని కూడా తెలియజేశారు మెహర్ బాబా. ఏ సంప్రదాయాన్ని మెహర్ బాబా విడిచిపెట్టలేదు, అది ముఖ్యమైనటువంటి. ఇప్పుడు వీరందరూ చెప్పినటువంటివన్నీ కూడా భగవంతుని యొక్క తత్వం గురించే, భగవంతుని ఇరుకుపరచుకోవడం కోసం చెప్పారు. అందుకని ఏ తత్వాన్ని ఏ సాంప్రదాయాన్ని మెహర్ బాబా విడిచిపెట్టలేదు. కానీ ఎవరెవరు ఏ సాంప్రదాయాన్ని గట్టిగా పట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళని ఆ సాంప్రదాయాన్ని అధిగమింపజేయడం కోసం, జీవితంలో పురోగమింపజేసి గమ్యం చేయడానికి అవసరంగా వాటికి అవసరమైనటువంటి ఉపాయాలన్నీ తెలియజేశారు. అక్కడ సాంప్రదాయాలన్నీ భగవంతుడి నుంచే తెలియజేసినవి. ఆ భగవంతుని గురించే తెలియజేసినటువంటి సాంప్రదాయాలని అర్థం చేసుకొని అక్కడితో ఆగిపోకుండా గట్టిగా పట్టుకుని సాంప్రదాయంలో ఇదే చెప్పారు ఇంతే అని కూర్చున్నావు అనుకో, అక్కడ బంధింపబడిపోతావు. అక్కడ నేను ఆయన భగవంతుడికి ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఎందుకని నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరి నుంచి విడుదల చేసి యావత్ సృష్టి అయినటువంటి సర్వాంతమైన భగవంతుడి గురించి పూర్తి అవగాహన వచ్చి నువ్వు నేర్కొల్పాలి. అందుకు అక్కడి నుంచి ఆ సాంప్రదాయం నుంచి అది మంచిదే అని తెలియజేస్తూ, దాన్ని ఆచరిస్తూ అని తెలియజేస్తూ దాని నుంచి అధిగమింపజేస్తారు. అధిగమింపజేసి జీవితంలో నిన్ను పురోగమింపజేసి గమ్యం చేర్చడానికి అవసరముగా వాటికి అవసరమైనటువంటి ఉపాయాలన్నింటినీ కూడా మెహర్ బాబా వారు తెలియజేశారు అని చెప్తున్నారు గురుదేవుడు. చెబుతూ అవే ఏం చెప్పారు మరి, అవన్నీ ఇలా తెలియజేశారన్నారు. అవేంటి అని అంటే అవే మనము ధ్యానములు అనేటటువంటి పేరుతో, మెడిటేషన్స్ అనేటటువంటి పేర్లతో
మనం వివరణ చెప్తున్నాము అన్నారు గురుదేవులు. ఏం చెప్పారు మేర బాబా అంటే మెడిటేషన్ ధ్యానముల గురించి తెలియజేశారు. అన్ని సాంప్రదాయాలు చెప్పినటువంటి ఏ సాంప్రదాయం చెప్పినప్పటికీ కూడా ఆ సాంప్రదాయాలన్నీ చెప్పినటువంటి సత్యం యొక్క బేస్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అధిగమింపజేసి నీవు గమ్యం చేరుకోవడానికి అవసరమైనటువంటి ఉపాయాలని తెలియజేశారు అని చెబుతూ ఏం తెలియజేశారంటే ధ్యానముల గురించి తెలియజేశారు అని. అంటే ఆ ఉపాయం ఏమిటి అంటే ధ్యానమే దానికి ఉపాయము, మెడిటేషనే దానికి ఉపాయము అని తెలియజేశారు. ఈ ధ్యానములన్నీ కూడా కూలంకషంగా మనం అవగాహన చేసుకున్నట్లయితే, జాగ్రత్తగా ఈ ధ్యానం గురించి కూలంకషంగా అవగాహన చేసుకున్నట్లయితే ఒక క్రమమైనటువంటి ఒక సోపానం అగుపిస్తుంది మనకి అన్నారు. అందులో ఆ డివైన్ థీమ్ని మనం చూసినట్లయితే చక్కటి క్రమమైనటువంటి సోపానం కనపడుతుంది. క్రమంగా చక్కగా ఎంత చక్కగా తెలియజేస్తారంటే సృష్టి ఆది నుంచి మొదలు నీవు గమ్యం చేరేటంత వరకు కూడా భగవంతుని ముఖాముఖి దర్శనం పొంది భగవంతునితో ఐక్యమయ్యేటటువంటి స్థితి వరకు కూడా నిన్ను ఆ ధ్యానం తీసుకెళ్ళిపోతుంది. అంటే ఒక సోపానం, ఒక క్రమమైనటువంటి సోపానం. ఏ దగ్గర ఒకటి, ఏ తర్వాత డి తర్వాత ఎక్స్ కాదు, చక్కగా క్రమమైనటువంటి సోపానం అక్కడ ధ్యానంలో నీకు అవుపిస్తుంది అని తెలియజేస్తున్నారు. అలాగా పెరిగినప్పుడు ఆ అండర్స్టాండింగ్ అలా పెరిగినప్పుడు ఎక్కడ ధ్యానంలో, ఆ ధ్యానంలో నీ అండర్స్టాండింగ్ అలా పెరిగినప్పుడు ఏమవుతుందట, ఇక కేవలము మనస్సుగా మిగిలిపోతుంది. ధ్యానంలో ఆది నుంచి మొదలు పెట్టుకొని నీవు ధ్యానంలో చక్కగా క్రమంగా చేసుకుంటూ వెళ్ళేసరికల్లా ఏం జరుగుతుంది, నీ మనసు నీకు తెలియబడుతుంది. ఇప్పటివరకు ఏంటి, అది గందరగోళాలు సృష్టిస్తుంది. మన కళ్ళు మూసుకోగానే ఇన్ని ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. అది అన్ని గందరగోళాలను సృష్టించి మనల్ని ఆడిచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ధ్యానంలో ఏం జరుగుతుంది, మన మనస్సుని మనం చూడగలుగుతాము. సాక్షిగా ఉండి ఈ మనస్సు ఏం చెప్తుంది, ఇది ఏం చేస్తుంది అని చక్కగా టీవీగా కూర్చొని దాన్ని చూస్తూ ఉంటాం. చూసినప్పుడు అర్థమైపోద్ది, ఓ ఇది మంచి చెప్తుందా చెడు చెప్తుందా, ఓ దీనికి నేను లోనవ్వకూడదు, ఇది నన్ను వేరే దారిలో తీసుకెళ్తుంది అనేటటువంటి ఈ జ్ఞానం నీకు అక్కడ కలుగుతుంది. అక్కడ మనస్సు తెలిసినప్పుడు ఏమవుతుంది, ఇక దాన్ని మనస్సుగా వదిలేస్తావు, దాన్ని పట్టించుకోలేక ఇక దాని జోలికి వెళ్ళవు. ఎందుకని, అది నిన్ను నీ యొక్క సంస్కారాలతో నిన్ను లింకప్ చేసి నేను ఎటో దారిలో తీసుకెళ్ళిపోతుంది, భగవంతుడు దూరంగా తీసుకెళ్ళిపోతుంది, కష్టాల్లో తీసుకెళ్ళిపోతుంది, బాధలో తీసుకెళ్ళిపోతుంది, ఏదో బంధంలోనే తీసుకెళ్ళిపోతుంది మళ్ళీ. కాబట్టి ఆ మనస్సుని ఎప్పుడైతే నువ్వు ఎరుకతో గుర్తించావో సాక్షిగా ఉండి మనస్సుగా వదిలేస్తావు. దాన్ని అంటే ఉమెన్ చేస్తావు, దాన్ని పట్టించుకోవు. మనస్సుగా ఎప్పుడైతే వదిలేస్తావో వదిలేసిన వెంటనే ఆ స్థానంలో వచ్చేటటువంటిది ఏమిటి, హృదయము. అక్కడ వ్యక్తం అయ్యేది ఏంటి, హృదయం వ్యక్తం అవుతుంది. ఆ మనస్సును మనం వినియోగించుకొని జీవితంలో ఎలాగ దైవీ జీవితాన్ని జీవించాలి అని అంటున్నారు. మరి మనస్సును వినియోగించుకొని అంటే అక్కడ ఏంటి, మనస్సుగా ఎప్పుడైతే విడిచిపెడతావో మనస్సు స్థానే వ్యక్తమయ్యేటటువంటి హృదయాన్ని నువ్వు వినియోగించుకొని ఆ హృదయంలో వ్యక్తమయ్యేటటువంటిది ఏమిటి అంటే ప్రజ్ఞ. అక్కడ మనస్సు స్థానే, ఇప్పుడు మనస్సు ఏం చేస్తుంది, ఆలోచింపజేసి జీవింపజేస్తూ ఉంటుంది మన ద్వారా. మరి అక్కడ మనస్సుకు చేసే పని ఎవరు చేస్తారంటే ప్రజ్ఞ చేస్తుంది. ప్రజ్ఞ ఎవరు అనుగ్రహిస్తారు అంటే నీ హృదయాంతరాలలో తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి ఆ అంతర్యామి ప్రజ్ఞ నీకు అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే మనస్సు నువ్వు సాక్షిగా చూసావో వెంటనే ఆయనకి ఈనాటికి నా శిష్యుడు ఒక స్థాయికి వచ్చాడు, నేను కోరుకున్నటువంటి స్థితి, నేను ఎదురు చూస్తున్నటువంటి స్థితికి నా శిష్యుడు వచ్చాడు అని అప్పుడు ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు, ప్రజ్ఞను అనుగ్రహిస్తాడు, వరంగా ప్రసాదిస్తాడు. ఆ ప్రజ్ఞను స్వీకరించినటువంటి ప్రజ్ఞతోటి, హృదయంతో అప్పుడు నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవిస్తావయ్యా అంటే దైవీ జీవితాన్ని జీవిస్తావు అని తెలియజేస్తున్నారు. అంటే నీవు ఎలాగ జీవించాలో అలాగ దైవీ జీవితాన్ని జీవించాలి అన్నారు. చూడండి, అంటే ఏంటి, మానవ మాతృలుగా ఉన్న మనము నిజానికి ఎలా జీవించాలి అని ఆయన కోరుకున్నాడంటే దైవీ జీవితాన్ని జీవించాలని కోరుకున్నారు. కానీ మనం లేనిపోని బంధాలతోటి, సంస్కారాలతోటి, ముడులతోటి ఉండటం వలన ఆయన వాంఛించినటువంటి విధంగా జీవించలేకపోతున్నాం. కాబట్టి నీవు ఎలాగ జీవించాలో అలాగా దైవీ జీవితాన్ని జీవించాలి అని అన్నారు. చెబుతూ ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ అనేటటువంటి ప్రవచనంలో
మెహర్ బాబా దీని గురించి కూలంకషంగా తెలియజేశారు అని చెప్పారు. మళ్ళా వచ్చే వారం కొనసాగించుకుందాం. ఒక 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై.
అందులో ఇవ్వద్దు నికేతను పంపించి అదే మరి కాదు అదే ఎందుకంటే ముందుగా వస్తా ఉంటాయి జై బాబా రేపు జాన్యువల్ పోస్టులకు సంబంధించి మన సొసైటీ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మనం అందరం కార్యక్రమం చేసుకోదలుచుకున్నాము. దానికి సంబంధించి అందరూ వారి వారి పరిస్థితిని బట్టి మన సంస్థకి సంస్థగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. కొత్త ఇవ్వాలి, పాత ఇవ్వాలి, ఇచ్చినా పర్వాలేదు ఆయనే మార్చుకుంటారు నేను చెప్పింది కరెక్ట్. ఆయన మార్చలేదు, ఆయన మార్చుకుంటారు.
చదివి చదివి